మా ఇంట్లో సీరియల్ పిచ్చి గ్యాంగ్ ఉంది. ఎంత సీరియల్ పిచ్చి అంటే అది టీవీలో వచ్చే కంటే ముందే హాట్‌స్టార్‌లో చూసేస్తున్నారు. రమ్య, లవి, అత్తమ్మ, శేఖర్. తేజ్ కూడా ఈ మధ్య తయారయ్యాడు. సో వీళ్ళ ఐదుగురండి పొద్దున్న లేవగానే గుండె నిండా గుడి గంటలు అవి పెట్టుకుంటూ ఉంటారు. కానీ సాయంత్రం పొద్దున ఆల్రెడీ శేఖర్ అత్తమ్మ చూసేసారు. ఇప్పుడు లవి వాళ్ళు ఏది కుటుంబం ఏదో సీరియల్ ఉంది, ఆ సీరియల్ చూస్తున్నారు అనమాట. సో ఇది చూడండి, శేఖర్ గారికి నీరసంగా ఉంటుంది కదా, ఊరికే మజ్జిగ, ఫ్రూట్ జ్యూసెస్, మళ్ళీ కొబ్బరి నీళ్ళు ఇస్తాం. డైలీ ఒక 2 కొబ్బరి నీళ్ళు ఇస్తాం అనమాట. సో ఈ కొబ్బరి నీళ్ళు అత్తయ్య తెచ్చిన అయిపోయింది, అన్నయ్య తెచ్చిన దానిలో అయితే కుడుక ఉంటుంది, అన్నిట్లలో కుడుక ఉంటుంది. సో కొన్నిట్లలో నీళ్ళు లేవు, కుడుక మాత్రమే ఉంది, అది కొబ్బరి బొండం. సో వాటర్ పోసాను. అత్తమ్మ తెచ్చిన దానిలో ఈ తప్పాల మొత్తం నిండేది. సో అన్నయ్య తెచ్చింది కూడా బాగా నీళ్ళు ఉన్నాయి ఇమ్మన్నాడు, కానీ ఆయన ఎట్లా ఇచ్చాడో 30 వరకు వచ్చి మనకి మిగిలింది కొబ్బరి ఉందన్నమాట ఫుల్గా. సో నిన్న చూసారు కదా మేము కొబ్బరి కొట్టేసి తిన్నాం రమ్మినేనని. సో ఇవి కొబ్బరి నీళ్ళు అన్నమాట. కోసేపు ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెడితే దాన్ని తాకేటప్పటికి బాగుంటుంది, అట్లీస్ట్ వేడిగా ఉండదు. అంత అనుకో నోట్లో ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆయిమంటుంది అనమాట. సో అందుకే ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. కానీ కొబ్బరి నీళ్ళు మనం ఇవాళ ఫ్రిడ్జ్లో పెట్టామని అంటే ఏదైనా తీసిన వెంటనే తీసుకుంటే దాని యొక్క బెనిఫిట్స్ బాగుంటాయి. కాకపోతే ఏంటంటే దానికి కొంచెం కూల్గా తాగాలి కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. బట్ ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే ఇంకొంచెం న్యూట్రిషన్స్ తగ్గుతాయి అండ్ కొబ్బరి నీళ్ళు నెక్స్ట్ అయితే చేదవుతుంది. సో నాకు అర్థం కాని విషయం ఏంటంటే అరే ఎవరింట్లో అయినా సరే అండి, ఈ కిచెన్ ఒక్క వాడితే క్లీన్గా ఉంటుంది. నేను వాడ, అత్తమ్మ వాడ, రమ్య వాడ, మా అక్షయ్ వాడ, ఎప్పుడు కిచెన్ చూసినా క్లమ్జీగానే అనిపిస్తుంది. నేను హైదరాబాద్లో అయినా అన్నిసార్లు దాన్ని క్లీన్ చేసుకుంటూ కూర్చోనేమో. ఇక్కడ గాలిపెల్లో లోపలికి వచ్చానా కథ పొయ్యి తుడుస్తా, బోల్ అనే సింక్లో లేకపోతే అటుసడేస్తా. అసలు అక్షయ పాత్ర లాగా బోల్ అయితే ఉడవండి, తోముతూ ఉంటా, మళ్ళా పడుతూ ఉంటాయి. అంతేనా? ఇక్కడ ఇంకెలా ఉన్నారు మీరందరూ? నా కమిటీ ఎప్పుడు నేను చాలా ఫుల్ ఎండ కొడుతుంది ఊళ్ళో, చెమటలు. వాటర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏందత్తమ్మ గిన్నె అతుకులు ఉన్నాయి, ఎడబడితే ఆనే పోతుంది అది. సో వాటర్ లేవండి ఇంట్లో. నిన్న గాలి దుమ్మడానికి చెట్టు ఇరిగిపోయింది. మరి చూడండి ఇట్లా అయింది. నీళ్ళు అయిపోయినాయండి. ఇలా ఎక్కడ పనులు అక్కడనే ఉన్నాయి. నీళ్ళు అయిపోవడం వల్ల దొడ్డుగా వస్తుంది. ఒక అరగంట గంట ఉంటే సరిపోతుంది. అంత అతుకులు గొంతు లెక్క ఉంది. ఎవరి దత్తం ఇది? ఏం తెలియట్నా వస్తామా ఇక్కడనేనా? ఇక రాని కోసేపు ఉండని. ఏడాడుతుర్రు ఏమో రోజు మీద ఆడు వద్దు మమ్మీ. ఈ రోడ్డు మీద క్రికెట్ బస్సులు వస్తుంటాయి, గట్టైనా ఆడుకోండి. సో ఇదే పోచమ్మ గుడి, మన ఇంటి ఎదురుగానే ఉంటుంది. రితుగాడు నిద్రపోయిండు, వీళ్ళందరూ లేచి ఉన్నారు. నాన్ స్టాప్గా 2 కూలర్ నడుస్తున్నాయి. శేఖరి బట్టలు రెగ్యులర్గా పొద్దున పిండేసుడు అవుతుంది, ఎందుకంటే కేర్ఫుల్గానే ఉండాలి. సో ఇటు స్పీడ్ పడుతున్నాయి నీళ్ళు. పొద్దున్నుంచి నీళ్ళే బోల్ వీళ్ళు అన్నీ అట్లే ఉండే. ఇందాకే బోల్తో మీ అత్తయ్య నీళ్ళు పెట్టమని చెప్పా అనమాట. చూడండి ఇద్దరు పడుకున్నారు, అత్త ఋతుగాడు. అదో కూలరు, ఇదో కూలర్ రన్ అవుతుంది. ఆగిపోయిన పనులు ఇందాకే బోల్తో మిసాం. ఇంకా బోల్డ్ అన్ని బట్టలు ఉతికేటున్నాయి, వేయలేదు బట్టలు వాషింగ్ మిషన్లో. సో ఏమో మడత పెట్టాలి, ఆరేస్తున్నాం, ఇక్కడ పెట్టేస్తున్నాం, ఉతికేటి అక్కడ పెట్టేస్తున్నాం. కానీ మడత పెట్టుడు అయితే లేదు. రమ్మే ఇచ్చిన బొప్పాయి అసలు ఓపెన్ చేయకపోయేసరికి ఇది చూడండి మొత్తం ఫంగస్ వచ్చేసింది. ఇక దీన్ని మనం తినద్దు. చూడండి దారుణంగా అయింది. యాక్చువల్ తేంగాని తీస్తే బాగానే ఉండేది. సో ఇవన్నీ ఉతకాలి, వాషింగ్ మిషన్లో వేయాలి. ఈ మల్లె చెట్టు చూడండి, చిన్న చెట్టే కానీ బోల్డ్ అని పువ్వులు పూస్తాయండి. ఇలా పువ్వు చెక్క కూడా మస్తు పువ్వులు సరిపోయినాయి. ఇది చూడండి, ఇది అంతరాలది.
చాలా పెద్దగా ఉండే. అత్తయ్య మొత్తం దీనికి కటింగ్ చేసి పెట్టింది. మనం మల్లె చెట్టు ఆకులు రిల్లినా ఇలా ట్రిమ్ చేసినా ఫుల్గా పువ్వులు పూస్తాయి. కానీ మన హైదరాబాద్ మల్లె చెట్టు ట్రిమ్ చేయడానికి వీలు కాదు, ఆకులు దించడానికి వీలు కాదు, అంత పైకి ఉంటుంది. ఆ మల్లె చెట్టు చూపించగా నేనేం షూట్ చేయలేదు, ఎందుకంటే కూలర్ పాడైపోయింది. శేఖర్కి ముందే అవన్నీ మండుతున్నట్టుగా కంఫర్ట్గా లేదంటే ఈ కూలర్ పాడైపోయింది. సో నేను నెక్స్ట్ డే షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఇది. సో నెక్స్ట్ ఇది 2 రోజులు 3 రోజులు కలిపిన వ్లాగ్. సో నెక్స్ట్ డే వచ్చేసి అన్నయ్య ఇప్పుడు మాకు గాలిపల్లిలో రిపేర్ చేసే అంతను ఎప్పుడు అవైలబుల్ ఉండరు, అండ్ ఇంట్లో ఖచ్చితంగా మగవాళ్ళు ఉండాలండి అన్ని పనులు చేయడానికి. సో దానికి మా అత్తయ్య ఒక్కతే వెళ్ళాల్సి వస్తుంది. రమ్య నేనా వెళ్ళము, తిరుపతి అన్న లేడు, శేఖర్కి ఏమో అలా అయింది. సో ఎవ్రీథింగ్కి మా అన్నకే కాల్ చేయాల్సి వస్తుంది. అన్నయ్యకి కాల్ చేసి గాలిపల్లిలో రిపేర్ అతను చూస్తే అతను లేడు. అన్నయ్య నేను నైట్ వస్తున్నాడు, బట్ అన్నయ్య వాళ్ళకు కుదరలేదు, ఎందుకంటే ఆ కూలర్ రిపేర్ చేస్తే అన్నయ్యకి బైక్ నడపరాదు. రమ్య నేను అండ్ రుతుగాడు మేము నిన్న బయట వరండాలో పడుకున్నాం అనమాట. అందుకే మంచాలు అక్కడే ఉన్నాయి. అసలు ఏసీ కూడా పనికి రాదండి. మనం మంచాల్లో బయట పడుకుంటే ఎంత బాగుంటుందో, ఈవెన్ చలివో పెడుతుంది నైటు. సో ఈ అన్నయ్య మా ఇల్లందుకు కూడా అతనే, అన్నయ్య వాళ్ళ ఫ్రెండే. సో తనకు బైక్ నడపడం రాదండి. అందుకని చెప్పేసి మనకి ఏదైనా సర్వీస్ ఉంటే మనమే తోలుకొచ్చుకోవాలి. సో నేను ముందు ఈ కూలర్ పాడైంది అనుకొని మిషన్ తెప్పించాను అనమాట. దాని లోపల పెట్టేది ఉంటుంది కదా, సో అది తెప్పించాను. మోటార్ తెప్పించాము 1000 రూపీస్ పెట్టి అన్నయ్యతోటే. తర్వాత ఏమైంది తెలిసిన విషయం ఏంటంటే దాన్ని కదిలిచ్చారు, లోపల ఏదో వైర్ కదిలింది, అందుకే అది పని చేయలేదు. ఇప్పుడు శేఖర్ బాగుంటే అట్లీస్ట్ ఫస్ట్ ఎయిడ్ లాగా చూస్తుండే దానికి ఏమైంది, ఎందుకు పని చేయట్లేదు అని చెప్పేసి. మాక ఎవ్వరికి ఏమని, రమ్యకి తెలీదు, నాకు తెలీదు, ఆత్మకు తెలియదు. సో ఇలా పిలిచాం. అంత ఇప్పినాక ఏం లేదని తెలిసింది. మా అన్న మళ్ళీ అదే మోటార్ వాపస్ తీసుకుపోయి షాప్లో రిటర్న్ ఇచ్చాడనమాట. సో మా అత్తయ్యకి ఏంటంటే ఆయన చేసేటప్పుడే గడ్డి ఉంది వేయమన్నారు. సో ఆయన ఆ రిపేర్ చేసేటప్పుడే కింద దీంట్లో నొప్పు నీళ్ళు బాగా పేరుకోపోదు చూడండి, ఇట్లా మడ్డి మడ్డిలాగా కూలర్లో అది ఉండే తీయమంది. కానీ అన్నయ్య హరిబరిలో ఉండి తర్వాత తీసుకోండి అమ్మి అన్నాడు. కథం మా అత్తయ్యకి మళ్ళీ ఏది మనసు ఉంటుంది అది మళ్ళీ వంచి మొత్తం క్లీన్ చేసినాక మా అత్తమ్మకు అసలు మనసు పడలేదు అనమాట. ముందుది క్లీన్ చేద్దాం, సరే అత్తయ్య అని చెప్పి చేసాం. సో మా అత్తయ్యకి నాకు కొన్ని అంతేనండి, ఏదైనా ఉంటే అప్పటిదప్పుడు అయిపోవాలన్నమాట. సో ఏంటంటే మళ్ళీ నీళ్ళు నింపితే మళ్ళీ గలీజ్ అవుతుందని చెప్పేసి మా అత్తయ్య క్లీన్ చేద్దామని చెప్తే మళ్ళీ మొత్తం ఉంచినాం. నీళ్ళని నింపినాయి. ఒకరి ముఖాలు ఒకరు చూసి నవ్వుకున్నాం, ఎందుకంటే ఆ కూలర్కి పెద్ద ప్రాబ్లం ఏమి లేకుండా మనం ఖరాబ్ అయింది అనుకుని ఆ రిపేర్ చేసే వాళ్ళని పిలిచినాం కాబట్టి. సో తర్వాత ఇక్కడ మామిడికాయలు అన్నయ్య తెచ్చాడు, తీయటి మామిడికాయలు, కొన్ని తొక్కు మామిడికాయలు కూడా తెచ్చాడు అనమాట. సో ఇవి పక్కన పెడుతున్నాను, తొక్కు మామిడికాయలు ఏమో తొక్కు పెట్టడానికి. సో ఈ తీయటి మామిడికాయలు వచ్చేసి రసాలను తెచ్చాడు, బట్ అంత తీయగా ఏం లేవు. నేను మ్యాంగోస్ అయినా కానీ కొన్ని కొత్త ట్రై చేసిన కూరలు అయినా కానీ డైరెక్ట్గా నేను తినను, ఎవరికొకరికి ఇస్తా అనమాట. వాళ్ళు తిని బాగుందని చెప్పాక అప్పుడు నేను. సో మా అత్తయ్యకే ముందు ఇచ్చాను, మా అత్తయ్య బాగుందన్నారు, బట్ పళ్ళు అంతా తీయగా నాకు అనిపించలేదు. ఎందుకంటే చెట్టు మీద పండి కింద రాలిపోయిన పళ్ళు తిన్నాక ఏ పళ్ళువో వాటికి ఈక్వల్ కాదు. ఎవరో పెట్టారు యూఎస్ఏలో మేము 8 మ్యాంగోస్ $120 కొన్నామని చెప్పేసి, ఆ $120కి ఇక్కడ వచ్చేడతాయి మనకి, ఎందుకంటే 100కే కిలోన్నర అమ్ముతున్నారు. సో అన్నయ్య వచ్చేటప్పుడు హైదరాబాద్ నుంచి అన్నయ్య రిటర్న్ వచ్చేటప్పుడు నేను ఇచ్చిన బాక్సులు అండ్ మొన్న బాక్స్ పెట్టించిన బాక్సులు అవన్నీ పట్టుకొచ్చిండండి. మా అత్తయ్య నాలాగేనండి, మా అత్తయ్య బాక్స్ మీద గుర్తుండదు, నాకు గుర్తుండదు, కానీ మా అన్నయ్య గుర్తు తెచ్చుకొని మరీ తెచ్చాడు. మన దగ్గర ప్లాస్టిక్ ఎక్కువ ఉండవు కాబట్టి ఏది పెట్టించినా స్టీల్లోనే పెట్టిస్తాను అనమాట. తర్వాత ఇది చూడండి, కరెంటు పోయిందండి. వర్షం పడి కరెంటు పోయిందంటే ఓకే, ఈ ఎండాకాలం ఎందుకు కరెంటు తీస్తారో నాకు అర్థం కాదు. పాపం ఏదో నాన్నమ్మల ఇంటికి అమ్మల ఇంటికి పిల్లలు చిల్లు అవుదామని వద్దామంటే కూడా ఊళ్ళలో ఇదో భావతం ఉంది, విపరీతంగా పవర్ పోతుందండి. ఎప్పుడంటే నిన్న అయితే నైట్ 2కి పోయింది, మార్నింగ్ 11కో 12కో వచ్చింది ఇవాళ. ఓకే, సో మేము నైట్ పడుకున్నాం, బయట పడుకున్నాం కాబట్టి రమ్యని హాయి పడుకున్నాం. వీళ్ళకి ఎవ్వరికి నిద్రలు లేవు. సో వచ్చుడు కూడా ఒక అరగంట వచ్చి మళ్ళీ మధ్యాహ్నం పోయింది. ఇన్నిసార్లు కరెంటు పోతే ఇప్పుడు తనకి బాగాలేదు కాబట్టి లీవ్లో ఉన్నారు. వర్క్ ఉంటే ఇంకెక్కడ నెట్ రాదు, ఛార్జింగ్ ఉండదు. శేఖర్కి జ్వరం తగ్గింది కానీ ఇది నీరసం అనేది ఇంకా తగ్గట్లేదన్నమాట. ఎందుకో అర్థం కావట్లేదు, బాగా ఎక్కువ జ్వరం కొట్టేసరికి నీరసం తగ్గట్లేదేమో
అని నా ఫీలింగ్. సో స్నానం వచ్చేసి 9th డే చేపిస్తాం, ఎందుకంటే ఇక కొత్త కొత్త చిన్న చిన్నవి వస్తున్నాయి, అన్నీ నల్లబడలేవన్నమాట. సో ఇక్కడ ఏంటంటే నేను ఆనియన్ కట్ చేస్తున్నాను. ఎందుకు కట్ చేస్తున్నాను? సాంబార్ చేయడానికి. తేజుకి సాంబార్ అంటే చాలా ఇష్టం. ఇటు వచ్చినప్పటి నుంచి వెళ్ళి సాంబార్ చేయలేదు. అమ్మ సాంబార్ చేయమంటే సాంబార్ చేయడానికి అన్నీ ప్రిపేర్ చేస్తారు. నాకు సాంబార్ బాగా కుదురుతుంది నిజంగానే. మీరు నమ్ముతారు నమ్మరు, మన తల్లులకి మనం తినేటి కానీ, మన హస్బెండ్ తినేటి కానీ, ఇంకెవరు తినేటి కానీ కుదిరినా కుదరకపోయినా మన పిల్లలు తినడానికి ఇష్టంగా అడుగుతారు చూడండి. దాన్ని మనం మేబీ చాలా ఇష్టంగా శ్రద్ధతో చేస్తామేమో. మన పిల్లలకి నచ్చే ఏ వస్తువు అయినా కానీ మనం సూపర్గా చేస్తాం. ద బెస్ట్ రెసిపీ తల్లులది అదేనండి. మన పిల్లలకి నచ్చే ఏ రెసిపీ అయినా. లైక్ రితుకి పిజ్జా ఇష్టం, నేను పిజ్జా చాలా బాగా చేస్తాను. తేజుకి సాంబార్ ఇష్టం, చికెన్ ఫ్రై ఇష్టం, రితుకి చికెన్ పకోడా ఇష్టం, తేజుకి చికెన్ బిర్యానీ ఇష్టం. సో అవి నాకు మస్తు కుదురుతాయి తెలుసా. సో రమ్య ఇక్కడ బట్టలు మడతేస్తుంది. చలో ఇంట్లోకి వెళ్ళిపోదాము, చూపిస్తాను మీకు. సో 2 రోజుల నుంచి రమ్య బట్టలు మడత పెడుతూనే ఉంది, తెస్తుంది, కొన్ని పెడుతుంది, బ్యాగులు సోఫా మీద పెడుతుంది. సో ఇది చూడండి, ఇక్కడ సాంబార్ రెడీ అయిపోయింది. కొంచెం పప్పు తీసాను. కొత్త ఆవకాయలోకి ఈ పప్పు వేసుకోవాలి, నెయ్యి వేసుకొని తినాలి, మస్తు ఉంటుంది. ముద్దపప్పు అంటారు దాన్ని. వెల్లిపాయలు కూడా వేస్తారు కొంచెం. సో తర్వాత ఏంటంటే ఇది బియ్యం పెడదామని చెప్పేసి నేను ఇవి జరుగుతున్నా, బియ్యం జరుగుతున్నా. సో మా వాళ్ళు ఇది పెద్ద విచిత్రం అన్నట్టుగా మా శేఖర్ చూడండి వీడియో ఇస్తున్నాను. ఇంకా అత్తమ్మకి చెప్తున్నా, అమ్మ చూడే ఇలాంటిది మళ్ళీ మళ్ళీ చూడలేమని చెప్పి. సో నేను జరిగినంత జరిగి మా అత్తమ్మకి మళ్ళీ డౌట్ ఉంటుంది ఇది కరెక్ట్ జరిగిందో లేదో. సో మళ్ళీ అత్తమ్మకి ఇచ్చా అనమాట. ఎందుకండి అత్తయ్యలే ఇలా ఉంటారు, నేను ఇలా మాట్లాడితే నా వీడియోస్ అత్తయ్య చూడదు కావచ్చు అనుకుంటారు. నా వీడియోస్ ల్యాప్టాప్ పెట్టి మరి రమ్య మా అత్త మేము అందరం చూస్తాం. మా వీడియోస్ మేము చూడకూడదు, కానీ ఏంటండి అత్తలు ఇట్లానే ఉంటారు. మీ అత్తలు కూడా అంతేనా? సో మనం ఏ పని చేసినా వాళ్ళు డబుల్ చెక్ చేసుకుంటారు. మరి అది ఎందుకో అర్థం కాదు. సో మనం చిన్నపిల్లలు అనుకుంటారు, మనకు తెలియదు అనుకుంటారు, నాకు తెలీదు. సో నాకు ఎవ్రీటైం మా అత్త ఎవ్రీథింగ్ 2 టైమ్స్ చెప్తుంది. అది ఎందుకో నాకు అస్సలు ఇప్పటికీ అర్థం కాదు. ఇల్లు కడిగాను అనుకోండి, మా అత్తే మళ్ళీ పైనుంచి తుడుచుకొస్తారు. నేను బోల్తోనేటప్పుడు నేను లిక్విడ్ కరెక్ట్ వేసుకున్నా లేదా, నేను నీళ్ళు క్లీన్గా వాడుతున్నా లేదు చూస్తారు. మరి నా మీద అంత నమ్మకం ఏంటో నాకు అర్థం కాదు. అది నేను బట్టలు ఆరేసాను అనుకోండి, మరి అమ్మే మా అత్తయ్య ఇద్దరు కూడా వాళ్ళకి నేను బట్టలు ఆరేస్తే నచ్చదు, ఎందుకంటే నేను కరెక్ట్ ఆరానట. నాకు అదే సాగు, నాకు ఆ పని అయినా తగ్గుతుందని నేను ఫీల్ అయిపోయి మీరే బాగా ఆరేస్తారు, మీరే ఆరేసుకోరో చెప్తా. కొన్నిసార్లు మన అత్తగారి ఇంట్లో ఈ ట్రిక్ బాగా పనికొస్తుంది. వాళ్ళు ఏదైనా పని చేసి బాగుంది అనిపించింది అనుకోండి, మీరు బాగా వేస్తారు, మీరు చేసేటప్పుడు వాళ్ళకి మనం చెప్పేయచ్చు. సో నా ఈ రియల్ లైఫ్లో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది చూడండి. సో ఈ బోల్ ఎప్పుడు అయిపోతుందో నాకు అర్థమవుతుంది. తోముతూనే ఉన్నా పడుతూనే ఉన్నాయి, నేను తోముతూనే ఉన్నా పడుతూనే ఉన్నాయి. ఇది ఒక పెద్ద ఏమంటారు అక్షయ పాత్రలా రెడీ అయింది, ఆడబోలే ఈడబోలే. సో మా డాడీని నేను ఇట్లా పోర్ట్రేట్ ఏమంటారండి ChatGPTలో ఇట్లా తీసుకున్నానండి ప్రాంప్ట్ తోటి, బాగా వచ్చింది. 2016 పిక్ మా నాన్న నేను. సో తర్వాత ఏంటంటే దోశలు యాక్చువల్ నేను మార్నింగ్ టిఫిన్కి అనుకున్నాను, బట్ నైట్ సాంబార్ ఎందుకో ఎవరు తినాలనిపించలేదు. సో అందరికీ దోశలు వేస్తాను చెప్పిన. ఈ వంటింట్లో మీరు ఒక 10 నిమిషాలు ఉంటే మీ డ్రెస్ తడిచిపోద్ది, మీరు చెమటలు కారిపోతాయి, మొత్తం చిరాకు వచ్చి ఎందుకున్నాం రా బాబు అనిపిస్తుంది. బట్ మనకి ఇది తప్పదు. సో నేను ఇక్కడ అందరికీ దోశలు వేసాను అనమాట. రఫ్గా ఒక 30 దోశలు నేను వేసి ఉంటాను, ఎందుకంటే మేము మొత్తం 8 మెంబర్స్ కదా. సో అవుతాయి అంత 3-4 తినవు అంత అవుతాయి. సో ఇక్కడ ఏంటంటే అందరికి వేసి ఎట్లా నేను వేసుకొని ఆరామ్సే తింటా. నాకు నేను మరీ చల్లారిది తినాను, కానీ ఒకసారి 3 వేసుకొని తింటాను. శేఖర్కి అలా కాదు, పెన్నం పైనుంచి వేడి దోశ తీసుకెళ్ళి తనకి ఇవ్వాలి. సో మొత్తంగా ఇది కాకపోతే అసలు ఆ డే ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుందో అర్థం కావట్లేదు. అయితే పని చేస్తున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం. సో ఇక ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. సో మొత్తానికి అయితే పని అయితే ఎక్కడ ఏం ఆగట్లేదు. ఇంకా అందరం కలిసి ఉండేసరికి పని ఎక్కువనే ఉంటుంది. కానీ రమ్య నేను అత్తయ్య ముగ్గురం కలిసి ఇస్తాం. సో మీకు ఎవరికైనా అనిపించిందండి ఏంటో పెళ్ళయ్యాక జీవితం వంటింటికి, అంటే హౌస్ వైఫ్ల గురించి నేను అనేది. సో జీవితం అంతా వంటింట్లకి, పిల్లల కేరింగ్లో, హస్బెండ్ కేరింగ్లోనే అయిపోయిందని మనం మర్చిపోయాం కదా. మనకు నచ్చిన కూర వండుకొని తిని ఎన్ని రోజులు అయి ఉంటుంది.
మీరు కమెంట్లో చెప్పండి. మీకు ఏ కర్రీ అంటే ఇష్టం, మీరు వండుకొని తిని ఎన్ని రోజులు అయింది. సో నాకు వంకాయ మసాలా అంటే చాలా ఇష్టం. శేఖర్కి నచ్చదు కాబట్టి నేను వండుకొని తిన్నాం మానేశాను. సో అలా మన లైఫ్లో మనం ఎన్ని సాక్రిఫైసెస్ చేస్తాం కదండి. ఎంత చేసినా మళ్ళీ అత్తగారింటికి వచ్చినా మన ఇంట్లో మనం ఉన్న ఈ పని అయితే చేయక తప్పదు. సో అంతే, ఏం చేయలేం. బాయ్.